చంపేక. బ్రేక్లో గుర్చి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన ఇంట్లో ఉన్నావేంటి? ఇంటెన్సివ్ కేర్ దేనికి? హలో, భుజాల్లో బుల్లెట్లు పెట్టుకుని తిరిగితే సెప్టిక్ అయిపోతే ఏళ్ళకోళం కాదు. ఏంటి సార్ హాస్పిటల్ భుజం బుల్లెట్ అంటాడేంటి సార్? అదేరా, ఆ లాయర్ గారు వచ్చి సిద్ధార్థని కాల్చేశాడు కదా, బుల్లెట్ దూరిందిరా భుజంలో. సార్ మా డైరెక్టర్ని కాపాడింది ఆయన. ఆయన ఎందుకు కాలుస్తారు సార్? ఎందుకు కల్పిస్తాడంటే ఏం చెప్తావు రా? చూడు చూడు ఇక్కడ చూడు. ఏ సార్ చెప్పండి. ఆ లాయర్ గారు నాతో కాల్పించాడు కదా సార్. ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడేం పొదలో తొప్పలు అన్నారు, ఇప్పుడేమో గన్లు బుల్లెట్లు అంటున్నారు. జెట్లాగ్ వల్లే సార్ మీకు ఈ ప్రాబ్లం. జెట్లాగ్ అంటావా? అవును సార్. అందువల్ల నేను అలా ఫీల్ అవుతున్నానంటావా? ఇది కూడా నా డ్రీమ్ అంటావా? అబ్సల్యూట్లీ ఇది డ్రీమ్ ఏనండి. ఓహో. ఓ పని చేయండి, మీరు త్వరగా రెడీ అవ్వండి, నేను లొకేషన్ దిగి కార్ పంపిస్తాను. రై ఫనీ. ఇదేంటి చెంపని పుడుతుంది? ఆడేమన్నా పీకాడంటావా? నాకేం అర్థం కావట్లేదు. బుల్లెట్ దిగింది. గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది జరుగుతుంది. ఈడేంటి మిడ్ నైట్ బంగీ జంప్ చేస్తున్నాడేంటి? మందు కొట్టి హ్యాంగ్ ఓవర్ లో ఉండాల్సినవి ఈ ఫ్యాన్ కి హ్యాంగ్ అవుతున్నావేంటి? నీ దగ్గర చాలా సెకలు ఉన్నాయి. ఏమో అనుకున్నాను. నీ దుంప దగ్గర ఎవరిది? ఎవరు తలుపు కొడుతున్నారు? ఆడే అలా ఆయన వచ్చింటాడు. ఆడు మామూలుడు కాదు. ఆడికి టైం తెలియదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాడు. బాగున్నారు. సార్ వచ్చారేంటి? మీరు వచ్చారేంటి? సార్ వచ్చారు కదా. అదేనాయా, మీసాలు గడ్డాలు గన్నేసుకుని ఉంటాడు కదా, ఆడొస్తాడు కదా. మీరు వచ్చారేంటి? వెళ్ళండి వెళ్ళండి, ఎలాడుతున్నాడు లోపల. ఏంటి సార్ ఇది? మీలాంటి గొప్ప డైరెక్టర్ సూసైడ్ చేసుకోవడం ఏంటి సార్? అబ్బో అబ్బో, ఏమి యాక్ట్ చేస్తున్నారా? వాడేదో నిజంగానే ఊరేసుకొని చచ్చిపోతున్నట్టు, మీరేదో వాడిని రక్షించడానికి వచ్చినట్టు సూపర్ యాక్టింగ్. వాళ్ళంటే ఏదో బ్రెయిన్లెస్ పీపుల్, బాడీలు కండలు పెంచుకొని యాక్ట్ చేస్తున్నారు. నీకేం పోయే కాలమయ్యా. కొట్టావా? అబ్బో, నిజంగానే కొట్టావు. ఎందుకు కొట్టావు? ఇది కల కాదు, నిజం. నీ పేరేంటి? స్పందన సార్. వెరీ గుడ్. స్పందన మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. ఈ టాలీవుడ్లో ఎన్నాడు ఉంటావు? నాతో పాటు హాలీవుడ్కి వచ్చాయి. అక్కడ మనకు ఒక అద్భుతమైన గెస్ట్ హౌస్ ఉంది, సీ వ్యూ కూడా ఉంది. అక్కడ మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు. యు లవ్ ఫిషింగ్? యు లవ్ ఫిషింగ్. ఫెంటాస్టిక్.